ఓకే ఓకే చిన్న కన్ఫ్యూజ్ అంతే, పెద్ద ప్రాబ్లం కాదు. ఓకే. ఇక్కడ నయోమి యొక్క భర్త ఎలీమెలెకు యోధా బెత్లెహేంలో ఉండేవారు. వారికి ఆ దేశంలో కరువు రాగా వాళ్ళు మోయాబు దేశానికి వెళ్ళిపోయారు. మోయాబు దేశానికి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ వారి యొక్క ఇద్దరు పిల్లలకి వివాహం చేయడం జరిగింది. ఇద్దరు పిల్లలు కూడా వివాహము చేసుకున్న తర్వాత ఆ ఎలీమెలెకు కూడా ఆ మోయాబు దేశంలోనే మరణించడము జరిగింది. 3వ వచనం ప్రకారంగా. 4వ వచనం ప్రకారంగా వారి యొక్క ఇద్దరు పిల్లలు కూడా మరణించడం కూడా మోయాబు దేశంలో జరిగింది. దాన్ని బట్టి వారు 10 సంవత్సరాలు నయోమి యొక్క మోయాబు దేశంలో ఉన్నట్లుగా కనబడుతూ ఉంది. కాబట్టి 10 సంవత్సరాలు ఉన్న తర్వాత ఆ ఇద్దరు కుమారులు కూడా చనిపోయారు. చనిపోయిన తర్వాత వారికి మోయాబు దేశంలో ఉన్నప్పుడు ఒక సమాచారం అనేది 6వ వచనంలో వారికి తెలియబడింది. సమాచారం ఏంటంటే దేవుడు యోధా బెత్లెహేంలో కూడా కరువు నుండి విడుదలను దయచేసి అక్కడ ఆహారాన్ని సమకూరుస్తూ ఉన్నాడు అనేసి ఒక వార్త ఆమెకి తెలియడం జరిగింది. అందుకు అనుగుణంగా ఏం చేసిందంటే నయోమి ఏం చేసిందంటే నేను యోధా బెత్లెహేంకి వెళ్ళిపోతున్నా కాబట్టి మీరు ఇద్దరు కోడలతో ఒక సంభాషణ జరిగింది. ఇద్దరు కోడలతో ఏం సంభాషణ జరిగిందో 8వ వచనం చదవండి. తన ఇద్దరు కోడలను చూచి మీ తల్లుల ఎండ్లకు తిరిగి వెళ్ళుడి, మీ తల్లు ఇంటికి తిరిగి వెళ్ళిపోండి, చనిపోయిన వారి ఎడలను నా ఎడలను మీరు దయ చూపినట్లు యెహోవా మీ ఎడల దయ చూపునుగాక. ఈ ఇద్దరు కోడళ్ళు కూడా నయోమిపై దయ చూపిస్తూ ఉన్నట్లుగా కనబడుతుంది. ఎందుకంటే ఇద్దరు మగవాళ్ళు చనిపోయిన అత్త వెనకాతల ఇద్దరు కోడళ్ళు ఉండడం అనేది చాలా ఆమెకి దయ చూపించేటట్లుగా కనబడుతుంది. కాబట్టి మీరు ఎంతో దయని నాకు కనపరుస్తూ ఉన్నారు, నా విషయంలో మీరు నాకు సహాయం చేయడానికి ఇష్టపడుతూ ఉన్నారు. కాబట్టి ఇప్పుడు మీరు వెళ్ళిపోండి, దేవుడు మీకు సహాయం చేస్తారు. మీలో ఒక్కొక్కరితో పెళ్లి చేసుకొని తన ఇంట నెమ్మది నొందినట్లు యెహోవా దయచేయును. మీకు కూడా దేవుడు మళ్ళీ వివాహాలను చేస్తాడు. కాబట్టి మీరు సంతోషంగా ఉండండి అని చెప్పడం జరిగింది. ఆ తర్వాత వారిద్దరిని కూడా ముద్దు పెట్టుకున్నట్లుగా కనబడింది. తర్వాత 12వ వచనంలో ఒక మాట నయోమి మాట్లాడతారు. నా కుమార్తెలారా తిరిగి వెళ్ళుండి, నేను పురుషునితో నుండలేని ముసలిదాన్నో, నేను మీకు పిల్లలు పుట్టించలేను, పిల్లలు పుట్టించి మీకు భర్తలుగా వారిని ఇవ్వలేను. ఎందుకంటే వాళ్ళు ఒకవేళ పుట్టినో వాళ్ళు పెద్ద అయినంత వరకు కూడా మీరు వేచి ఉండడం అనేది చాలా కష్టతరమైన పరిస్థితి. కాబట్టి మీరు వేరొక పురుషులని వివాహం చేసుకోండి, సంతోషంగా బతకండి, నేను నా దేశానికి వెళ్ళిపోతాను అనేసి నయోమి చెప్పడంతో దానికి ఇద్దరు కోడల్లో ఎవరు అంగీకరించినట్లుగా కనబడుతుంది. కాబట్టి ఈ యొక్క విషయాన్ని బట్టే నేను ఏ యొక్క పాఠాన్ని చెప్పానో ఈ యొక్క విషయాన్ని బట్టే యోధా ఆదికాండ 38వ అధ్యాయంలో ఉన్న సందర్భాలని మీకు వివరించడం జరిగింది. బంధుధర్మం అనే సందర్భాన్ని తీసుకొని ఆ యొక్క విషయాన్ని బట్టి యోధా కోడలను తామారుకు చేసిన విషయాన్ని బట్టి మాట్లాడడం జరిగింది. అయితే ఇక్కడ కోడల విషయంలో ఎంతో శ్రద్ధ తీసుకున్నట్లుగా నయోమి కనబడుతుంది. ఒక బాధ్యత పరులైన స్త్రీగా కనబడుతుంది. ఓకేనా? ఈ నయోమి బాధ్యత ఏంటంటే ఈ యవనుల యొక్క జీవితము నా వలన పాడైపోకూడదు. కాబట్టి వారు ఆ యవన జీవితాన్ని మళ్ళీ వివాహం చేసుకుని సంతోషించేటట్లుగా వారిని విడుదల చేస్తాను. వీళ్ళు నా వారి కోడళ్ళు ఎప్పుడూ కూడా కొడుకుల పిల్లలు ఎవరి స్వాధీనంలో ఉండాలి?
కొడుకులు 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 భార్యలు ఎవరి స్వాధీనంలో ఉండాలి? అత్తమామల స్వాధీనంలో ఉండాలి. ఓకేనా? ఇది గమనించాలి. ఓకేనా? ఎప్పుడు కూడా ఊట్లో పెట్టండి, మాటలు వినిపిస్తున్నాయి. ఓకే సార్, ఓకే సార్. కోడళ్ళు ఎవరి స్వాధీనంలో ఉండాలి? అత్తమామల స్వాధీనంలో ఉండాలి. వారి యొక్క చెప్పిన అత్తమామలు చెప్పిన విధానంలో కోడళ్ళు నడుచుకున్నప్పుడు ఆ ఇల్లు అనేది సుఖ సంతోషంతో ముందుకి వెళ్తుంది. ఎందుకంటే పెద్దలు, ఆ ఇంటి పెద్దలు అయిన వారు అత్తమామలు కాబట్టి అత్తమామల యొక్క స్వాధీనంలో కోడళ్ళు అనేవారు ఉండవలసిన అవసరం ఉంది. కోడళ్ళు దానికి అత్తమామలకు అనుగుణంగా పెద్దలు చెప్పే విధానంలో ముందుకి నడవవలసిన వారి యొక్క కుటుంబ జీవితాన్ని నడిపించుకోవాల్సిన అవసరం ఉంటుంది. వారిని ఆధారం చేసుకొని, వారిని మాదిరి చేసుకొని కోడళ్ళు ఆ ఇంట్లో చలామణి అవ్వవలసిన అవసరము ఉంటుంది. కాబట్టి అత్తని అనుసరించిన కోడళ్ళలాగా వీళ్ళు కనబడుతున్నారా, కనబడట్లేదా? అత్తను అనుసరించిన కోడల్లా కనబడుతుంది. ఇప్పుడు అత్త కోడల యొక్క మనసులను ఎరిగిందా, ఎరగట్లేదా? ఎందుకంటే ఇప్పుడు నా దగ్గర నా కుమారులు లేరు, నా కుమారులు ఈ భూమి మీదే లేరు, చనిపోయారు. మళ్ళీ నేను తీసుకొని వచ్చి వారికి ఇవ్వలేను, వారి యొక్క కాపురాన్ని నిలబెట్టలేను, వారి యొక్క యవ్వన జీవితాన్ని నేను పాడు చేసేస్తానేమో. కాబట్టి మీరు మీ యొక్క ఇళ్ళకి వెళ్ళిపోయి మీ తండ్రుల దగ్గరికి వెళ్ళిన తర్వాత ఈ విషయం చెప్తే మీ తల్లిదండ్రులు ఏం చేస్తారు? మీకు వివాహం చేయడానికి దేవుడు కూడా సహాయం చేస్తాడు, కాబట్టి మీరు వెళ్ళండి అని చాలా సానుకూలంగా వారితో బంధాన్ని విడుదల చేసుకోవడానికి ప్రయత్నం చేస్తుంది. కాబట్టి వాళ్ళతో విడిపోవడానికి ఎలాంటి సంభాషణను వాడుతుంది అంటే ఒక సమాధానంతో కూడిన విధానంలో ఉంటూ మనం విడిపోదాము, నేను నా దేశానికి వెళ్ళిపోతున్నా, ఎందుకంటే మీరు మీ యొక్క మోయాబు దేశంలో మీరు సుఖంగా సంతోషంగా జీవించండి, కాబట్టి నా గురించి మీరు ఆలోచించకండి, నా గురించి ఆలోచిస్తే మీ జీవితం అనేది పాడైపోద్ది, కాబట్టి మీరు మీ యొక్క జీవితాన్ని కట్టుకునే విధానంలో మీ తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళండి. నేనైతే మళ్ళీ మీకు కుమారుల్ని కని ఇవ్వలేను. ఒకవేళ ఈ ముసలితనంలో కుమారుల్ని కని ఇచ్చినా వాళ్ళు పెద్ద అయ్యేంత వరకు 30 సంవత్సరాల వరకు మీరు వెయిట్ చేయాలంటే చాలా కష్టతరమైన స్థితి. కాబట్టి నాకు ఆ యొక్క స్థితి లేదు, కాబట్టి నేను మిమ్మల్ని గౌరవంగానే మీ యొక్క తల్లిదండ్రుల దగ్గరికి నేను పంపిస్తున్నా. కాబట్టి మిమ్మల్ని చిత్రహింసలు పెట్టి మిమ్మల్ని అనవసరమైన మాటలు వాడి నేను పంపించలేదు, నేను గౌరవంగా ఇష్టపూర్వకంగా మిమ్మల్ని వెళ్ళమంటున్నాను, కాబట్టి మీరు వెళ్ళిపోండి అన్నప్పుడు వెంటనే చిన్న కోడలు ఏం చేసింది? 14వ వచనంలో ముద్దు పెట్టుకుంది, పెద్ద కోడలు హత్తుకుంది. ఓకేనా? రూతు హత్తుకుంది. ఆమెను హత్తుకోవడంలో ముద్దు పెట్టడంలో తేడా ఏంటి? ముద్దు పెట్టే వాళ్ళు మంచివాళ్ళ, హత్తుకున్న వాళ్ళు మంచివాళ్ళ? ఇస్కరయేతు ఏదో ముద్దు పెట్టాడు యేసుప్రభుకి, ఏమైపోయాడు? వదిలేసి వెళ్ళిపోయాడు. హత్తుకునే వాళ్ళు ఎల్లప్పుడూ కూడా ఆమెతో ఉండడానికి ఇష్టపడతారు. ఓకేనా? అందుకే ఎక్కువ మంది ముద్దు పెట్టే వాళ్ళని హత్తుకునే వాళ్ళని చూస్తే అర్థమైపోద్ది, హత్తుకోవడానికి వస్తున్నాడా ముద్దు పెట్టడానికి వస్తున్నాడు అనేది. ముద్దు పెడితే వాడు మనతో నుంచి దూరం అయిపోతుంది. హత్తుకున్నాడు అనుకోండి, మనతో నిరంతరం కలిసి ఉండడానికి ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ యొక్క ప్రవర్తన విధానాన్ని బట్టి కూడా ఒక మనిషి మనతో ఉంటాడా లేకపోతే మన నుంచి వెళ్ళిపోతాడా అనేది కూడా మనం తెలుసుకోగలుగుతాం. కాబట్టి దాన్ని బట్టి 15వ వచనంలో ఆ కోడలు ఏమంటుందో, తోటి కోడలు చూడండి. 15వ వచనం. ఆమె ఇదిగో నీ తోటి కోడలు తన జనుల యొద్దకును తన దేవుని యొద్దకును తిరిగిపోయినదే, ఇప్పుడు నీ తోడి కోడలు వెంబడి వెళ్ళమని. ఓకే, నీ తోడి కోడలు మంచిది, నాకు ముద్దు పెట్టేసి తన యొక్క జీవితాన్ని తను కట్టుకోవడానికి సిద్ధపడి వెళ్ళిపోయింది, చాలా మంచిది, నీవు కూడా మంచి పని చేయడానికి ఇష్టపడతావా అని అడిగింది. వెంటనే రూతు అన్నది, రూతు నా వెంబడి రావద్దని, నన్ను విడిచిపెట్టవద్దనియు నన్ను బతిములు అనుకోవద్దు, అంటే నన్ను విడిచిపెట్టడానికి
నా వెంట రావద్దని నువ్వు అనడానికి నువ్వు బతిమలాడొద్దు. నువ్వు ఎల్లు చోటకే నేను వచ్చేదును, నువ్వు నివసించే చోటనే నేను నివసించదును. నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు. ఓకేనా? నీ దేవుడే నా దేవుడు. ఇది ఎంత ఆదర్శవంతమైన మాట. ఓకే, ఆ యొక్క నయోమి జీవితంలో ఎంత గౌరవించదగ్గ జీవన విధానాన్ని ఆ యొక్క రూతు అనే కోడలు ఇచ్చిందనేది మనం అర్థం చేసుకోవాలి. అంటే ఒకటి, నీతో జీవించడమే కాదు, నీ దేవుణ్ణే నిన్ను పూజిస్తా. నువ్వు ఏ దేవుణ్ణి అయితే ఆరాధిస్తావో ఆ దేవునితోటే నా సంబంధాలు కలిగి ఉంటా. కాబట్టి నువ్వు ఏ జనంతోటైతే ఉంటావో ఆ జనమే నా జనమని భావిస్తా. ఏ జనమైతే నీ జనము ఏ యొక్క ఆచారాలను అయితే ఆచరిస్తుందో ఆ ఆచారాలనే నేను కూడా ఆచరిస్తా. కాబట్టి నీ యొక్క జనము ఎలా అయితే దేవుణ్ణి మయంపరుస్తుందో అట్లాగే నేను కూడా నీ దేవుణ్ణి మయంపరుస్తా. కాబట్టి ఇక్కడ ప్రధానంగా రూతు వాడే మాటల్లో దేవుణ్ణి ప్రధానంగా అక్కడ పెట్టింది. కాబట్టి నేనును నా కుటుంబము, మీరు ఇశ్రాయేలుతో యెహోషువ ఏమంటున్నాడు, మీరందరూ ఏ దేవుడిని అనుసరిస్తే ఆ దేవుడిని అనుసరించండి, నేను నా కుటుంబము కలిసి యెహోవానే అనుసరిస్తామనేసి చెప్పినట్లుగా లేదా? కాబట్టి నువ్వు అత్త, నేను నాకొక దేవుడు నీకొక దేవుడు ఉండకూడదు, నాకొక విధానము నీకొక విధానం ఉండకూడదు. నీ మనసు నా మనసు ఒకటే, నీ యొక్క ఉద్దేశాలు నా యొక్క ఉద్దేశాలు ఒకటే. నువ్వు ఎట్లా నన్ను ఇక్కడ నీతో కలిసి నడవమని చెప్తావో అట్లే నడడానికి ఇష్టపడుతున్నా. కాబట్టి నీ దేశంలోకి వచ్చినప్పుడు నీ యొక్క నీ యొక్క దేవుని యొక్క విధానాలన్నీ నేను మార్చడానికి అక్రాలను కాదు. కాబట్టి నేను నీతో కూడా ఉంటాను, నీతో నివాసిస్తాను అని చెప్పినప్పుడు నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు. నీవు ముతు పొందు చోటనే నేను కూడా ఏమవుతాను? చూడండి 17వ వచనము, నీవు ముతు పొందు చోటను నేను కూడా ముతు పొందుదును, అక్కడనే పాతి పెట్టబడుదును. మరణము తప్ప మరి ఏదైనాను నిన్ను నన్ను ప్రత్యేకించిన ఎడల యెహోవా నాకు ఎంతో కీడు చేయును గాక అనిను. ఇట్లాంటి భరోసా ఏ కోడలు అత్తకి ఇవ్వగలదు? ఓకేనా? ఇలాంటి భరోసా ఏ కోడలు అత్తకి ఇవ్వగలదు. కాబట్టి ఇలాంటి కోడళ్ళు ఉండడం ద్వారా అత్తలు వారి యొక్క ఎముకలు కులిపోతాయా, స్వస్థత పొందుతాయా? ఆరోగ్యంగా ఇంకా బలం పొందుకునే విధానంలో ఆ దుమ్ముల్లో పౌరుషం పైకి లెగుతుంది. ఓకేనా? కుచించిపోతున్న దుమ్ములు మళ్ళీ చలనం వచ్చి పైకి లెగుస్తాయి. నా కోడలు ఉంది, నాకేమి దిగులు ఏమిటి, నా వయసు ముసలిదే కానీ నా మనసు నా కోడలతో సమానమైనది. కాబట్టి నా ధైర్యము నా అండ నా కోడలే అనేసి ధైర్యంగా ఆమె జీవించడానికి అవకాశం ఉంది. నేను ముసలిదాన్ని కాదు, నా ముసలితనంలో నాకు యవ్వన బలాన్ని తీసుకొని వచ్చింది నా కోడలు అనే ఆ యొక్క విధానంలో కోడలను చూసి ఆనందించే అత్తలు ఎంతమంది ఉంటారు? అంటే కష్టతరమైన విధానమే. అందరూ కూడా ఇలా ఉండలేరు. కానీ ఇక్కడ నయోమి యొక్క జీవితము ఒక నయోమికి రూతు దొరకడం అనేది చాలా అదృష్టమని మనం ఆశించాలి. కాబట్టి రూతు లాంటి కోడలు ప్రతి ఒక్క ఇంట కూడా ఉండవలసిన అవసరం ఉంది. ఎందుకంటే ఈ లోకంలో అత్తా కోడలకి ఎప్పుడు కూడా పడదట. అత్తా కోడలకి ఎప్పుడు కూడా పడదట. కానీ దాన్ని జయించడమే ఈ యొక్క రూతు యొక్క జీవితంలో మనకు కనబడుతుంది. అత్తా కోడలకి ఎప్పుడు పడదనే మాట ఆ కుటుంబంలో ఉండకూడదు. అత్తా కోడలు ఎప్పుడూ కూడా సంతోషంగా ఆనందంగా దేవుని యొక్క ఆశీర్వాదాలను పొందుకునే విధంగా ఇద్దరూ కూడా సరిసమానంలో ఉండే పరిస్థితులు తీసుకొని వస్తుంది అని రూతు లాంటి కోడలు, నయోమి లాంటి అత్త ఏ ఇంటైతే ఉంటారో అలాంటి మనస్తత్వాలు ఉన్న కుటుంబాలు సంతోషంగా ఉండడానికి అవకాశం ఉంటుందనేది ఈ యొక్క వాక్యాన్ని బట్టి మనం చెప్పగలుగుతాం. కాబట్టి ఆ 18వ వచనం ఒకసారి చదవండి.
పద్దెనిమిదవ వచనం. ఉమ్. తనతో కూడా వచ్చుటకు ఆమెకు మనసు కుదిరిందని ఆ, నయోమి తెలుసుకున్నప్పుడు ఆ. అందరి గురించి ఆమెతో మాట్లాడటం మానిన కనుక ఇంకా అత్తకి అర్థమైపోయింది, ఈమె నన్ను వదిలే ప్రసక్తే లేదు. అత్తకేమో అర్థమైపోయింది నయోమికి, ఈమె నన్ను వదిలే పరిస్థితే లేదు. కాబట్టి ఆమె నాతో జీవించడానికి స్థిరపడిపోయింది. నాతో ఎన్ని కష్టాలైనా అనుభవించడానికి ఆమె సిద్ధమైపోయింది. కాబట్టి ఈ పేదరికంలో నేను యోధా బెత్లెహేము దేశానికి వెళ్ళినా అక్కడ నా యొక్క కోడలు నా యొక్క గౌరవాన్ని పెంచే దిశగా చర్యలు చేపడుతుంది. ఈమె యొక్క భయం ఏంటి? నయోమి యొక్క భయము, నేను నా యొక్క నా యొక్క సొంత దేశానికి వెళ్ళినప్పుడు మోయాబీరాలు కాబట్టి ఈ యొక్క కోడలు మోయాబీ యొక్క ఆచారాలని ఆ యొక్క కుటుంబంలో ఆచరింపచేసి నా యొక్క ఆ గౌరవానికి అగౌరవమైన జీవన విధానాన్ని కల్పిస్తుందేమో అని భయపడింది. ఎందుకంటే సేము యోధా మతానికి చెందిన ఇశ్రాయేలీలు అయితే ఇశ్రాయేలీనే కోడలుగా తీసుకుంటే వాళ్ళు దేవునికి అనుగుణమైన ఆచారాలన్నింటినీ కూడా చేస్తారనే ఒక నమ్మకం ఉండేది. కానీ ఇక మోయాబీరీలు కాబట్టి ఈమెని యోధా దేశానికి అంటే సొంత ప్రజల వద్దకు తీసుకురావడానికి భయపడింది. ఎందుకంటే కొన్ని వీళ్ళకి వాళ్ళకి పడే అవకాశం ఉండదేమో అనేసి భయం. కానీ ఇప్పుడు ఆమె యొక్క మాటల్లో చూసుకుంటే, రూతు యొక్క మాటల్లో చూసుకుంటే నయోమి ధైర్యం కలిగి ఉందా లేదా? నా యొక్క కుటుంబీకులతో ఈమెని కలపడం ద్వారా నా గౌరవం ఇంకా పెరుగుతుంది అనే మనస్తత్వము నయోమికి వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఇద్దరూ కలిసి ఎక్కడికి వెళ్ళారు? 20వ వచనం చదవండి. ఆమె సర్వశక్తుడు నాకు చాలా దుఃఖం కలిగించును గనుక నన్ను నయోమి అనక మారా అనుండి, నేను సమృద్ధి గలదారినై వెళ్ళి తిని యెహోవా నన్ను రిక్తురానిగా తిరిగి రాజేసును. ఓకేనా? సమృద్ధి ఇటు నుంచి వెళ్ళేటప్పుడు ఎలాగెళ్ళిందట? సమృద్ధిగా వెళ్ళింది. నిజం చెప్పండి. భర్త పిల్లలతో వెళ్ళడం అనేది సమృద్ధి. ఓకేనా? ఎక్కడ ఎలాగెళ్ళిందంటే సంబంధాలతో వెళ్ళాను, ఇప్పుడు ఒంటరిగా వచ్చాను ఈ దేశానికి. ఆస్తులు కాదు అక్కడ మూలం, అక్కడ ఉన్న మనుషులు బంధాలు ముఖ్యం. ఈ బంధాలతో వెళ్ళాను, కానీ ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చినప్పుడు ఒంటరిగా వచ్చి ఉన్నాను, రిక్తునిగా. ఈ రిక్తునిగా అనే పదాన్ని ఎక్కడ వాడారు యేసుక్రీస్తు వారి యొక్క జీవితానికి? రిక్తునిగా అనేసి పత్రికల్లో వాడారు కదా. ఫిలిప్పీ 2:5 చూడండి ఒకసారి. ఫిలిప్పీ 2:5. క్రీస్తు యేసున కలిగిన ఈ మనస్సును మీరును కలిగి ఉండి ఆయన దేవుని స్వరూపం కలిగిన వాడై ఉండి దేవునితో సమానంగా ఉండుట విడిచిపెట్టకూడని బాధ్యతను ఎంచుకోనలేదు. కానీ మనుష్యుడు పోలికగా పుట్టి దాసుని స్వరూపం ధరించుకుని తను తానే రిక్తునిగా చేసుకున్నాను. తను తానే రిక్తునిగా అంటే ఒంటరిగా. ఓకేనా? తనకున్నది ఏమీ లేని స్థితిలో ఈ భూమి మీదకి వచ్చి ఉన్నారు. తనకు కలిగి ఉన్నదాన్ని అంతటినీ కూడా విడిచిపెట్టి తనకు తానే స్వయంగా వచ్చి ఉన్నారు. ఇక్కడ నయోమి పరిస్థితి ఏంటి? ఇక్కడ నయోమి ఏమవుతుంది? నన్ను రిక్తునిగా తిరిగి రాజేసును, దేవుడు నన్ను తిరిగి రాజేసును. మీరు నన్ను నయోమి అని పిలవనేలా, యెహోవా నా మీద విరుద్ధంగా సాక్ష్యం పలికెను, సర్వశక్తుడు నన్ను బాధపరిచెను అని వారితో చెప్పును. అట్లు నయోమియు ఆమెతో కూడా మోయాబీయులైన రూతు అను ఆమె కోడలను మోయాబు దేశం నుండి తిరిగి వచ్చి ఇద్దరును యావలకోత ఆరంభంలో బెత్లెహేము దేశానికి మళ్ళీ తిరిగి వచ్చారు. ఇప్పుడు బెత్లెహేము దేశానికి తిరిగి వచ్చిన తర్వాత వీళ్ళకి ఆహారం ఉండాలా వద్దా? ఆహారాన్ని ఎవరు వస్తే వచ్చిన వెంటనే ఎవరు కూడా భోజనం పెట్టలేదు. కాబట్టి
ఆహారము వీళ్ళు సంపాదించుకొని తినాలి. కాబట్టి ముసలి ప్రాయంలో ఉన్న నయోమి కష్టపడగలదా? ముసలి ప్రాయంలో ఉన్న నయోమి కష్టపడలేదు. కాబట్టి ఆమె యొక్క స్థితిని కోడలు గమనించింది. కాబట్టి ఆమెను పోషించవలసిన బాధ్యత ఎవరిది? ఆమెతో వచ్చిన కోడలదే. కాబట్టి ఆమె కోడల అత్తను పోషించవలసిన బాధ్యత కోడలదే. అత్తను పోషించవలసిన బాధ్యత కొడుకుదే, తన కొడుకుదే. కానీ తన కొడుకు లేడు కాబట్టి ఆ బాధ్యత, కొడుకు బాధ్యత ఎవరు తీసుకోవాలి? కోడలు తీసుకోవాలి. ఇప్పుడు ఆ కోడలే కూతురిగా ఉండి అత్తని సంరక్షించవలసిన బాధ్యత ఉంది. కాబట్టి రూతు ఆ బంధాన్ని ధర్మంగా నెరవేరుస్తుందా లేదా? ఇక్కడ చూడండి, 2వ అధ్యాయము 1వ వచనము. నయోమి పెనిమిటికి బంధువుడు ఒకడు ఉండెను, అతడు చాలా ఆస్తిపరుడు. నయోమి పెనిమిటికి బంధువుడు ఒకడు ఉండెను, అతడు చాలా ఆస్తిపరుడు. అతడు ఎలిమెలెకు వంశస్థుడై ఉండెను, అతని పేరు బోయాజు. ఈ బోయాజు ఒకడున్నాడు, అతనికి పొలం ఉంది. ఆ పొలంలో నయోమి ఏం చెప్తుందంటే, నువ్వు ఎట్లా నీకు ఆహారాన్ని సంపాదించుకోవాలో ఆ విషయాన్ని చెప్తుంది. 2వ వచనం చూడండి. సెలవైన ఎడల నేను పొలంలోనికి పోయి ఎవరి కటాక్షం పొందగలను వాని వెనుక పరిగి నేర్కొందునని నయోమితో చెప్పగా ఆమె నా కుమారి పొమ్మనెను. ఓకే, ఇప్పుడు అనుమతి తీసుకుందే లేదా? పని చేయడానికి కూడా అనుమతి తీసుకుంది. ఓకేనా? ఇప్పుడు అత్త యొక్క పర్మిషన్ అనేది ఎంతో ఇంపార్టెంట్ అనేది ఇక్కడ చెప్పబడుతున్న విషయం. కాబట్టి ఆమెకి ఇప్పుడు పనికి వెళ్ళాలంటే అత్త యొక్క పర్మిషన్, అంతే. చేతకాని ముసలిదాని పర్మిషన్ నేను తీసుకోవాలంటే ఏం చెప్పలేము. ఓకేనా? అర్థం చూడండి. చేతకాని ముసలిదాని పర్మిషన్ నేనే తీసుకోవాలి, నేనే ఈమెను పోషించవలసి ఉంది, నేను డైరెక్టర్గా నేనే వెళ్ళి ఏదో ఒకటి పని చేసి ఎంతో కొంత ఆమెకు పెట్టిస్తే బాగుంటుంది. కానీ ఇక్కడ ఆమె అధికారాన్ని కాపాడాలి, అట్లాగే ఆమె యొక్క జీవనాన్ని కూడా కాపాడవలసిన బాధ్యత ఎవరిది? కోడలది. అధికారం తగ్గించకూడదు, కానీ ఆమెకు కావలసిన శరీరానికి సంబంధించవలసిన సమస్తమును సమకూర్చి పెట్టాలి. కాబట్టి 2 పనులు చేయగలిగే కోడలై ఉండాలి. కాబట్టి ఇప్పుడు అధికారి ఎవరు? ఇక్కడ కోడల, అత్త. అత్తే అధికారి. అధికారి యొక్క ఆధీనంలో మాత్రమే ఉండాలి. కాబట్టి కోడలు తన యొక్క సొంత చిత్తాన్ని నెరవేర్చకూడదు అనే విషయాన్ని ఇక్కడ దేవుడు నొక్కి చెప్తూ ఉన్నాడు. కాబట్టి వెంటనే ఆమె ఏం చేసిందంటే పర్మిషన్ అనేది తీసుకున్నట్లుగా చూసింది. వెంటనే పర్మిషను అప్రూవ్డ్ ఇచ్చింది. అప్రూవల్ ఇచ్చిందా లేదా? అమ్మా నువ్వు వెళ్తానన్నా కాబట్టి అప్రూవల్ ఇచ్చింది, వెళ్ళు అని చెప్పింది. 3వ వచనం చూడండి. కాబట్టి ఆమె వెళ్ళి పొలంలోనికి వచ్చి చేనుకోయే వారి వెనక పొలంలో ఏరుకున్నాను. ఆ పొలంలో ఆమె పోయిన భాగము ఎలిమెలెకు వంశవాడైన బోయజుది. బోయజు బెత్లెహేము నుండి వచ్చి యెహోవా మీకు తోడైనను గాకని చేనుకోయే వారితో చెప్పగా వారు యెహోవా నిన్ను ఆశీర్వదించును గాక అన్నది. అప్పుడు బోయజు పోయేవారి మీద ఉంచబడిన తన పనివాడిని చూచి ఈ చిన్నది ఎవరిదని అడుగుగా మోయాబు మీద ఉంచబడిన పనివాడు ఈమె మోయాబు దేశం నుండి నయోమితో కూడా తిరిగి వచ్చిన మోయాబీయురాలైన యవ్వనురాలు. కోయివారి మీద ఉంచబడిన పనివాడు అంటే అర్థం ఏంటి? మేనేజర్. ఓకేనా? ఈ మేనేజరు ఈ బోయస్తో యజమానితో మాట్లాడుతున్నాడు. ఓకేనా? కోయివారి మీద ఉంచబడిన పనివాడు అంటే మేనేజర్. ఓకేనా? ఆ పని వ్యవహారాలన్నింటినీ కూడా చూసుకునేవాడు. కాబట్టి వెంటనే బోయదు వచ్చి ఆ యొక్క మేనేజర్ని అడిగి ఈ యొక్క పరిగి ఏరుకుంటుంది కదా, ఈ చిన్నది ఎవరు అన్నప్పుడు ఆ చిన్నదాని గురించి సమాచారము చెప్తుంది. ఆమె మోయాబీయులైన యవ్వనురాలు. యవ్వనురాలు అంటే ఎంత వయసు ఉంటుంది? నయోమితో కూడా తిరిగి వచ్చిన మోయాబీయులైన ఎవరన్నా అంటే నయోమి పేరు ఎత్తడానికి ఏంటంటే నయోమి మీ యొక్క వంశపురాలే,
మీ తోటి బంధువు భార్యే కాబట్టి ఆమె కోడలు మోయాబిరాలు కాబట్టి ఈమె యవ్వనురాలు అని నిర్దేశం. ఎంత వయసు ఉంటుంది ఇప్పుడు ఆమె వయసు? 30-40లో ఉంటుంది. 30-40లో ఉంటుంది. యవ్వనురాలు అంటే ఆ దినాల్లో కాల్కులేట్ చేసింది 30-40. ఓకేనా? 30-40లో ఉండదు. ఎందుకంటే ఆమె వివాహం చేసుకుంది కాబట్టి ఆ వివాహం చేసుకున్న స్థితిని బట్టి 30-40 ఉండవచ్చు అనేది కాలిక్యులేషన్. కాబట్టి ఆమెను నేను కోయవారి వెనక పనల మధ్య ఏరుకొని కూర్చున్నట్లు దయచేసి నాకు సెలవిమ్మని అడిగిను. ఆమె పర్మిషన్ అడిగిందా లేదా? ఎవరిని? యజమాని. అడిగిన వెంటనే ఆయన పర్మిషన్ గ్రాంట్ చేశాడా లేదా? చేశాడు. కాబట్టి అందుకు బోయజ్ ఏమన్నాడు 8వ వచనంలో? అప్పుడు నా కుమారి నా మాట వినుము, పొలములో ఏరుకొనుటకు పోవద్దు, దీనిని విడిచిపోవద్దు, ఇచ్చట నా పనికత్తుల యొక్క నిలకడగా ఉండుము, వారు పోయి చేను కనిపెట్టి వారిని వెంబడించుము, నిన్ను ముట్టకూడదని యవనస్తులకు ఆజ్ఞాపించి ఉన్నాను. ఎవరికి చెప్పన్నాడు? బాబు యవనస్తులారా, మీరు ఆమెను ముట్టడానికి ప్రయత్నం చేయకండి. ఎందుకంటే ఆమె యవ్వనురాలై ఉన్నది, వేరే దేశం నుంచి ఈ దేశంలోనికి పరదేశిగా వచ్చి ఉన్నది. అలాగే నా యొక్క కుటుంబ సభ్యుడైన ఎలీమెలెకు వంశస్థుడికి భార్య అయి ఉంది. కాబట్టి ఆమెను కాపాడవలసిన బాధ్యత నాదే. కాబట్టి యవనులారా, మీరు చెడు పనులు చేయడానికి సిద్ధపడకండి. మీ యొక్క ఒంటరి స్త్రీలను చూసినప్పుడు మీ యొక్క మనసును మార్చుకోకుండా చాలా జాగ్రత్తగా ఉండడానికి యవనస్తులకు హెచ్చరిక జారీ చేశాడా లేదా? ఓకేనా? కాబట్టి యజమాని తన యొక్క దేశంలో ఉన్న ప్రజలు తనతో ఉన్న ప్రజల యొక్క అవసరత ఏంటో తెలుసుకోగలిగి ఉండాలనేది ఇక్కడ పాఠం ఆ వచనంలో. కాబట్టి ఆమె విషయంలో చాలా జాగ్రత్త వహించినట్లుగా చూస్తున్నాం. కాబట్టి బోయాజుకి ఇట్టి మనసు రావడానికి గల కారణం ఏంటి? దేవుని యొక్క దయ ఈమె మీద ఉన్నది. కాబట్టి దేవుని యొక్క దయ, ఈమె భయభక్తులు కలిగి జీవిస్తున్న స్త్రీ. కాబట్టి భయభక్తులు కలిగి ఉన్న స్త్రీ కొనియాడబడుతుందా? కొనియాడబడుతుంది. కాబట్టి ఆమె యొక్క జీవితంలో ఏ యొక్క చెడ్డ కార్యం కూడా ప్రదర్శించడానికి అవకాశం ఉండదు. ఎందుకంటే ఆమె దేవుని యందు భయభక్తులు కలిగిన స్త్రీగా ఉన్నది, దేవుని యొక్క ఆధీనంలో జీవించడానికి ఇష్టపడిన స్త్రీగా ఉన్నది. కాబట్టి ఆమెకి సమస్తము సమకూడి జరగాలా వద్దా? ఎందుకంటే ఇప్పుడు ఆమెకి ఆ యొక్క పొలంలోకి వెళ్తే నువ్వు ఎందుకు ఏరుకోవడానికి వచ్చావు, నా పొలంలో ఎందుకు తీసుకుంటున్నావు అనే యజమానులు ఎంతోమంది ఉంటారు. ఇక్కడ ఈయన ఏం చెప్తున్నానంటే, నువ్వు ఇంకా ఏరొక పొలంలోనికి ఎవరి పొలంలోనికి కూడా వెళ్ళకు, నా పొలంలోనే పరికి వేరుకో. ఎందుకంటే పరికి వేరుకోవడానికి పేదవాళ్ళకి కోసము దేవుడు ఒక నియమాన్ని ఇశ్రాయేలుకి ఇచ్చి ఉన్నాడు. కాబట్టి ఆ నియమం ఏంటి? మీరు కోత కోసేటప్పుడు కొంత పేదల కోసము విడిచిపెట్టండి, కొంత పేదల కోసము విడిచిపెట్టండి. నేను చిన్నతనంలో విలేజ్లో ఉన్నప్పుడు కొడారపల్లిలో అప్పుడు మేము కూడా ఈ వ్యవసాయ కాలంలో జనవరి మాసంలో కోతలు కోసే సమయంలో ఏం చేసామంటే ఆ పొలంలో ఉన్న చేనిని కలంలోకి తేవాలి. ఈ మోపులు మోసే వాళ్ళ దగ్గరతో వెళ్ళి అక్కడ పరికి వేరుకుండేవాడిని. ఎందుకు? ఆ డబ్బుల్ని తెచ్చుకొని అమ్ముకుంటే దేనికో పనికి వస్తాయి అనేసి. ఇట్లాంటి ఈ పరిస్థితిని నేను కూడా అనుభవించాను. కాబట్టి ఈ పరికి వేరుకోవడానికి ఏముండాలి? ఆ యజమానులు ఎవరు కూడా నా పొలంలోకి వచ్చి నువ్వు పరికి ఏరకూడదు, వేరే వాళ్ళు ఏరుకోవాలి అని చెప్తారు. కాబట్టి ఇక్కడ స్వచ్ఛందంగా బోయాజ్ ఏం చేశాడంటే పరికి వేరుకోవడానికి అవకాశం కల్పించాడు. కాబట్టి దాన్ని సంతోషంగా మనం భావించాలా వద్దా? 10వ వచనం చూడండి. 10వ వచనం. అందుకు ఆమె సాగిలపడి తల ఉంచుకొని, ఏమి తెలిసి పరదేశనైన నా యందు లక్ష్యం ఉంచినట్లు నీ కటాక్షం కలిగిన అని చెప్పగా,
బోయజు నీ పెనిమిటి మరణమైన తరువాత నీవు నీ అత్తకు చేసినది నాకు తెలియబడింది. ఏం తెలిసిందట? ముసలదానికి నువ్వు చేసిన మంచి క్రియలన్నీ కూడా నాకు తెలియబడి ఉన్నది. కాబట్టి ఆ యొక్క నీ అత్తైన నయోమి యొక్క ముసలితనంలో నీవు ఆమెకు అండగా ఉండి ఆమెకి నిలబడిన విధానం అంతా కూడా నాకు తెలుసు. కాబట్టి నువ్వు ఎంత ఈ యవ్వన కాలంలో ఆ ముసలిదాన్ని పట్టుకొని ఈ యొక్క మా దేశానికి వచ్చి నువ్వు ఇన్ని కష్టాలు పడుతున్నావంటే అది ఎంతో దేవుడు నీకు దయచేసే విధానంగా ఉంటుంది. కాబట్టి నీకు కటాక్షం కలిగినో అని చెప్పగా బోయజు నీ పెనుమటి మరణమైన తర్వాత నీవును నీ అత్తకు చేసిందంతయు నాకు తెలియను. నీవును నీ తల్లి తండ్రులను నీ జన్మభూమిని విడిచి ఇంతకు ముందు నువ్వు ఎరగని జనం వద్దకు వచ్చితివి. కాబట్టి నువ్వు ఎంతో సౌభాగ్యంగా నీ యొక్క దేశంలో నువ్వు జీవించవచ్చు. కానీ నీ అత్తని హత్తుకొని నీ అత్త యొక్క సుఖ సంతోషాలని నీ సుఖ సంతోషాలుగా నీవు భావించి ఉన్నావు. కాబట్టి నీవు నీ అత్తకు చేసిన మేలుని బట్టి నీకు నేను మేలు చేస్తున్నా. మనం ఒకరికి మేలు చేస్తే దేవుడు మనకి మేలు చేస్తాడు. కాన్సెప్ట్ ఏంటి? మనం ఒకరికి మేలు చేస్తే దేవుడు మనకి మేలు చేస్తాడు, అంతే కాన్సెప్ట్. కాబట్టి నువ్వు నీ అత్తకు మేలు చేసావు, నేను నీకు మేలు చేస్తున్నా అనేది బోయజు యొక్క కాన్సెప్ట్. కాబట్టి 12వ వచనంలో ఇట్లాగా ఆమె పరికి వేరుకుంటూ ఆ యొక్క జీవనాన్ని గడుపుతూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. తర్వాత ఈమెకి ఒక పొలం ఉందని తెలియబడుతుంది. 19వ వచనం చూడండి. అంతటా ఆమె అత్త ఆమెతో, ఏరుకొంటివి, ఎక్కడ పనిచేస్తువి, నీ యందు లక్ష్యం ఉంచిన వాడు దీవింపబడును గాక అనగా, ఆమె తాను ఎవరి యొద్ద పనిచేసినో అది తన అత్తకు తెలియచెప్పి, ఎవరి యొద్ద నేడు పనిచేస్తున్నావు అతని పేరు బోయజు అని అనెను. ఈ అత్త నువ్వెవరి దగ్గర పని చేస్తాను ఇంత మంచిగా నాకు కావాల్సిన ఆహారాన్ని సమకూరుస్తున్నావు అని అడిగినప్పుడు కోడలు ఎలాంటి సమాధానం చెప్పాలి? ఎక్కడ పని చేస్తే నీకు ఎందుకే, ఏదో తెచ్చి పెడతాను కదా, తినొచ్చు కదా, నీకు ఇవన్నీ అవసరమా? కడుపు నిండా తినేసి పడుకొని హ్యాపీగా ఉండొచ్చు కదా. ఎలా వస్తే ఏంటి, నేను పోషిస్తున్నానా లేదా అంటే బాగుంటుందా? అది కాదు. ఆమెకు లోబడ్డం అంటే ఆమె యొక్క జీవన విధానాన్ని అంతటిని కూడా మళ్ళీ తిరిగి ఆమెకు చెప్పాలి అడిగినప్పుడు. కాబట్టి ఆమె మొత్తం అంతా చెప్తుందా లేదా? కాబట్టి 20వ వచనం చూడండి. నయోమి బ్రతికి ఉన్న వారికి చచ్చిన వారికి ఉపకారం చేయుట మానని ఇతడు యెహోవా ఆశీర్వదింపబడును గాక తన పొట్టుతో అనెను. ఓకే, ఆ మనుషుడు మనకు సమీప బంధువుడు. ఆ మనుషుడు మనకి సమీప బంధువుడు. కాబట్టి అతడు మనల్ని విడిపించగల వారిలో ఒక్కడని చెప్పగా, అంటే ఈమెకు ఒక పొలం ఉంది, ఆ పొలమును ఇడిపిస్తే ఆ పొలమును మనం పండించుకోవడం ద్వారా మనం జీవనము బహుగా కొనసాగించుకోవడానికి అవకాశం ఉంది. మన పొలాన్ని మనము ఒకరికి అమ్మేసి, మన సహోదరులు కొందరికి అమ్మేశాము. మన పొలాన్ని విడిపించాలంటే మన బంధువుల్లో ఎవరో ఒక పురుషుడు ఆ పొలాన్ని విడిపించుకుంటే మనకి సహాయము అందుతుంది అనేసి ఈమె చెప్పినప్పుడు ఆమె ఏం చెప్తుందో చూడండి 22వ వచనంలో. అప్పుడు నయోమి తన కోడలైన రూతుతో, నా కుమారి తన పనికత్తెలతో కూడానే బయలుదేరచ్చు వేరొక చేనులోని వారికి నీవు కనబడక పోవుట మంచిదనెను. ఏంటి? నీవు కనబడక పోవుట మంచిదనెను. 23. కాబట్టి అవల కోతయు గోధుమల కోతయు ముగే వరకు పనికత్తెల యొక్క నిలబడిగా నుండి తన అత్త నివసించను. ఓకేనా? ఈమె బోయజు పొలంలో మాత్రమే పరికిని వేరుకోవడానికి సిద్ధపడిందట.
ఎందుకంటే బోయోజు ఆల్రెడీ చెప్పాడు కదా, నువ్వు ఎవరి పొలంలోకి వెళ్ళకు అన్నప్పుడు ఈమె ఆ మాటనే కట్టుబడి ఉన్నట్లుగా చూస్తూ ఉన్నాం. కాబట్టి ఈమె 3వ అధ్యాయము 1వ వచనం చదవండి. ఆమె అత్తయ్య నయోమి, నా కుమారి, నీకు మేలు కలిగినట్లు నేను నీ కొరకు విశ్రాంతి విచారింపవలసిన దాను కదా. ఎవని పనికత్తుల యొద్ద నీవు ఉంటేవో ఆ బోయజు మనకు బంధువుడు. ఇదిగో ఈ రాత్రి అతడు కళ్ళమున ఎవలు తూర్పు ఆరబట్టింపబోచున్నాడు. నీవు స్నానం చేసి తైలం రాసుకొని నీ బట్టలు కట్టుకొని ఆ కళ్ళను వెళ్ళుము. అతడు అన్నపానములు పుచ్చుకున్నట చాలించే వరకు నీవు అతనికి మరుగై ఉండము. అతడు పండుకొన్న తరువాత అతడు పండుకొనిన స్థలము గుర్తిరిగి లోపలికి పోయి అతని కాళ్ళ మీద నున్న బట్ట తీసి పండుకొని వెళ్ళను. నీవు చేయవలసిన దానిని అతడు నీకు తెలియచేయనని ఆమెతో అనగా, ఓకే, నువ్వు నేను చెప్పినట్లుగా చెయ్యు, నువ్వు చేయవలసిందంతా అతడు నీకు చెప్తాడు. అప్పుడు ఇప్పుడు అత్త చెప్పినట్లుగా వెళ్ళాలా వద్దా? వెళ్ళాలి. కాబట్టి ఎందుకు నువ్వు ఎలా చెప్తున్నావు ఏంటి, ఇది అన్యాయమైన మార్గం కదా అని మనము ఆమె వ్యతిరేకించకూడదు. చెప్పినట్లుకి వెళ్తే అక్కడికి వెళ్ళిన తర్వాత అసలు సమాచారం ఏంటో తెలియబడుతుంది. కాబట్టి అది నీకు చెప్తానని ఆమె అలాగా చేసి వెళ్ళినట్లుగా చూస్తున్నాం. 8వ వచనం చూడండి. మధ్యరాత్రి అతడు ఉలికి పడి తిరిగి చూసినప్పుడు స్త్రీ అతని కాళ్ళ యొద్ద పండుకొని ఉండెను. అతడు నీవెవరవని అడుగుగా ఆమె, నేను రూతు అను నీ దాసురాలిని, నీవు నాకు సమీప బంధువుడు కనుక నీ దాసురాలి మీద నీ కొంగు కప్పుమనగా, అతడు నా కుమారి, యెహోవా చేత నీవు దీవెన పొందిన దానివు, కొద్దివారినే గాని గొప్పవారినే గాని యవనస్తులను నీవు వెంబడింపక ఇటు వలన నీ మునుపటి సత్ప్రవర్తన కంటే వెనుకటి సత్ప్రవర్తన మరి ఎక్కువైనది. ఓకే, నీ యొక్క సత్ప్రవర్తన చాలా మంచిదనేసి ఇక్కడ బోయాజు గ్రహించినట్లుగా చూస్తున్నాం. కాబట్టి నా కుమారి, భయపడకము, నీవు చెప్పినదంతయు నీకు చేసేదను, నీవు యోగ్యురాలు అని నా జనులందరూ ఎరుగుదురు, నేను నిన్ను ఇడిపించగలవాడునన్న మాట వాస్తవమే. అంటే నీకు న్యాయం చేసే బాధ్యత నాకుంది, అయినా నేను చేయలేను అని చెప్తాడు. అయితే నీకు నాకంటే సమీప బంధువు ఒకడున్నాడు. ఈమె అడిగింది ఏంటి, నాకు కుటుంబాన్ని వారసత్వాన్ని దయచేయమని అడుగుతుంది. 1, 2 నా యొక్క వంశాన్ని కాపాడమని అడుగుతుంది. కాబట్టి ఈ వంశాన్ని కాపాడవలసిన బాధ్యత ఆ బంధువుడికి ఉంది. ఎందుకంటే ఆ ఇంట్లో ఉన్న అన్నదమ్ములు లేని పక్షంలో ఆ యొక్క బాధ్యత వారి యొక్క బంధువులు తీసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈ బంధువుడు సమీప బంధువుడు కాదు, ఇంకా సమీప బంధువుడు ఇంకొకరున్నాడు. ఆయన నీ యొక్క ధర్మాన్ని నెరవేర్చకపోతే నేను నెరవేరుస్తాను అని చెప్పినప్పుడు 13వ వచనం చదవండి. ఈ రాత్రి ఉండుము, ఉదయమున అతడు నీకు బంధువుని ధర్మము జరిపిన ఎడల సరి అతడు విడిపింపవచ్చును. నీకు బంధువుడి ధర్మం జరుపుటకు అతనికి ఇష్టం లేకపోయిన ఎడల యెహోవా జీవముతోడు నేనే నీకు బంధువుని ధర్మం జరుపుతును, ఉదయం వరకు పండుకొని చెప్పాను. ఓకే, ఆయన నీకు బంధు ధర్మం జరిగించాలంటే నువ్వేం చేయాలి? నీకు సమీప బంధువు అయినా ఇంకొకరు ఉన్నారు, ఆయన ఒకవేళ జరిగించకపోతే, ఆయన ఒప్పుకోకపోతే నేను కంపల్సరీగా నేను సహాయం చేస్తాను అని చెప్పినట్లుగా కనబడుతుంది. కాబట్టి 14వ వచనం, కాబట్టి ఆమె ఉదయం వరకు అతని కాళ్ళ యొద్ద పండుకొని ఒకరినొకడు గుర్తించుపాటి వెలుగు రాకముందే లేచాను. అప్పుడు అతడు ఆ స్త్రీ కళ్ళ ముందుకు వచ్చిన సంగతి తెలియచేయకూడదు చెప్పాను. మరియు నీవు వేసుకున్న దుప్పటి తెచ్చి పండుకొనమని చెప్పగా ఆమె దాన్ని పట్టెను. ఓకే, ఎట్లా చూసుకుంటే అక్కడ ఉన్న తర్వాత ఆ బంధువు ఏం చెప్తాడంటే నాకు కుదరదు అని ఆయన చెప్పడం జరుగుతుంది. 4వ అధ్యాయం 1వ వచనం చదవండి. బోయేజు పురద్వారం వద్దకు పోయి అక్కడ కూర్చుండగా బోయేజు చెప్పిన బంధువుడు ఆ త్రోవను కూర్చుండ కనుక
పోయి ఈ తట్టు తిరిగి ఇక్కడ కూర్చుంది. బోయాజ్ ఎక్కడ? పురద్వారం వద్ద కూర్చున్నాడు. పురద్వారం అంటే ఏంటి? ఊరికి ఇటు అటు తిరుగుతారు కదా, ఆ ద్వారం వద్ద కూర్చున్నాడట. ఆ ద్వారం దగ్గర కూర్చున్నప్పుడు ఎవరైతే ఈ యొక్క నయోమి యొక్క సమీప బంధువు ఉన్నాడో ఆ బంధువు ఆ ద్వారం గుండా వచ్చినప్పుడు బోయాజు ఆయన్ని పిలిచి, ఓయి ఈ తట్టు తిరిగి ఇక్కడ కూర్చుండమని అతన్ని పిలవగా అతడు వచ్చి కూర్చుండడం. బోయాజు ఆ ఊరు పెద్దలను 10 మందిని తీసుకొని వచ్చాడు. ఇది బంధుధర్మం జరిగిన దానికి పంచాయతీ అవసరమా వద్దా? ఇది పంచాయతీ. ఓకేనా? ఒక 5 నిమిషాలు ఇవ్వండి, పంచాయతీతో క్లోజ్ చేస్తాను ఆ 4వ అధ్యాయము. ఓకేనా? 5 నిమిషాలు, ఏమనుకోకండి. ఓకే, ఈ పంచాయతీ వచ్చింది. ఈ పంచాయతీకి వచ్చారు వీళ్ళు. పంచాయతీకి వచ్చిన తర్వాత ఆ సమీప బంధువు ఏమంటాడు? 3వ వచనం చూడండి. అతడు మోయాబు దేశం తిరిగి వచ్చిన నయోమి మన సహోదరుడైన ఎలీమెలెకునకు కలిగిన భూభాగం అమ్మివేయుచున్నది కనుక. ఏం అమ్మివేసింది? ఇక్కడ భూభాగము ఆల్రెడీ అమ్మివేసి వాళ్ళు మోయాబు ప్రాంతానికి వెళ్ళిపోయారు. ఇప్పుడు ఆ భూభాగాన్ని ఇడిపించాలంటే ఒక కాన్సెప్ట్ ఉంది కాబట్టి ఆ భూభాగాన్ని ఎవరు ఇడిపించగలరు? వారి యొక్క సమీప బంధువులు విడిపించి వాళ్ళకి ఇవ్వగలరు అనేసి కాన్సెప్ట్ వీళ్ళకి చెప్తున్నాడు. నీవు చెవులారా ఇన్నినట్లు నేను ఒక సంగతి తెలియజేయవలనని ఉన్నాను. ఈ పుర నివాసులందరి ఎదుటను నా జనుల పెద్దల ఎదుటను ఆ భూమిని సంపాదించుకొనుము. ఏమనగా దానిని విడిపించుటకు నీవు ఒప్పుకొనని ఎడల ఇడిపింపు. దాని ఒప్పనల ఎడల అది స్పష్టంగా నాతో చెప్పుము. నీవు గాక దాన్ని ఇడిపించవలసిన బంధువుడు ఎవడు లేడు. అంటే ఆ సమీప బంధువుడికి ఏం చెప్తానంటే, నువ్వు కాక ఎవడు కూడా వాళ్ళకి సమీప బంధువు లేడు. నీ తర్వాత వాడును నేనే ఇడిపించగలను. మన ఇద్దరమే ఈ పని చేయగలము. నువ్వు విడిపిస్తావా, నేను విడిపించాలా అనే కాన్సెప్ట్లోకి వచ్చాడు. అంతేనా? నువ్వు విడిపిస్తావా, నేను విడిపించాలా అనేటప్పటికి ఈయన ఏమంటాడంటే, నేను విడిపించలేను, నాకు అది అవసరం లేదు, నాకు అవసరం లేదని చెప్తాడు. కాబట్టి 7వ వచనం చూడండి. ఇక్కడ 4వ వచనంలో అందుకు అతడు నేను విడిపించదన్నాడండి, విడిపిస్తానని చెప్పాడు. ఎవరు? బంధువుడు అనడు. చూడండి, చదవండి, మళ్ళీ బాగా చదవండి. నీవు తప్ప ఇడిపించగల బంధువుడు ఎవడును లేడు. నువ్వు విడిపించకపోతే నేనే, కాబట్టి నువ్వు విడిపిస్తావా, నేను విడిపించాలా అనే కాన్సెప్ట్లో ఉన్నాడు బోయాజు. అందుకతడు నేను విడిపించదను. నేను ఎవరు? అందుకతడు నేను ఇడిపించదనను. కానీ ఆయన ఏం చేస్తాడంటే, బోయాజు నువ్వు నయోమి చేతి నుండి ఆ పొలమును సంపాదించు దినమున చనిపోయిన వాని పేరిట అతని స్వాస్థ్యము స్థిరపరిచినట్లు చనిపోయిన వాని భార్య అయిన రూతు అను మోయాబీరాలు వద్దకు నుండి దాన్ని సంపాదించుకోవాలని చెప్పగా, ఒకటి పొలం అయితే కావాలన్నాడు ఎవడు? బంధువు. ఓకేనా? పెళ్ళం అయితే వద్దన్నాడట. ఓకేనా? పొలం కావాలి కానీ దానికి సంబంధించిన వ్యక్తులైతే నాకు వద్దు, పొలాన్ని ఇచ్చేస్తానంటే ఇడిపించుకుంటాను, కానీ వాళ్ళని సాకాలంటే నేను సాకలేను అని చెప్తాడు. చూడండి, 6వ వచనం చదవండి. ఎందుకు విడిపించుకోలేను? మోయాబీరీలు నాకెందుకు కట్టబెడతావు, అన్ని రాళ్ళు నాకు కట్టబెట్టి దేవునికి విరోధంగా నన్ను ఎందుకు చేస్తావు అనే కాన్సెప్ట్ అది. నా స్వాస్థ్యమును పోగొట్టుకుందునేమో, నేను దాన్ని విడిపించలేను కనుక నీవే నాకు ప్రతిగా బంధుధరము జరిగించమని చెప్పాను. భూమి కావాలి కానీ ఆ భూమికి సంబంధించిన మనుషులు వద్దు. ఓకేనా? అది 7వ వచనం. ఇశ్రాయేలీయులలో బంధుధర్మమును గురించి గాని క్రయ విక్రయమును గురించి గాని ప్రతి సంగతిని స్థిరపరచుటకు పూర్వం జరిగిన మర్యాద ఏదనగా ఒకడు తన చెప్పు తీసి తన పొరుగు అనిపించుటయే. ఓకేనా? ఎప్పుడైతే
ఈ ఆ యొక్క పంచాయతీలో ఏం చేయాలంటే నీవు వారిని విడిపించకపోతే నీ చెప్పు తీసి కుడి చేతికి ఇచ్చిస్తే ఈ రోజు నుంచి ఆ బంధం నుంచి విడుదల పొందుతావు అనేసి వాళ్ళు చెప్తున్నాడు, బోయజ్ చెప్తున్నాడు. కాబట్టి నువ్వు చెప్పు ఇచ్చి అంటే చెప్పిచ్చేసాడు. చెప్పించిన తర్వాత 10వ వచనంలో వాళ్ళు మరియు చనిపోయిన వాని పేరిట అతని స్వాస్థ్యమును స్థిరపరిచినట్లు చనిపోయిన వాని పేరు అతని సహోదరుల్లో నుండి అతని స్థలం యొక్క ద్వారం నుండి కొట్టివేయబడక ఉండినట్లు నేను మహలోను భార్య అయిన రూతును మోయాబీయులను సంపాదించుకొని పెళ్లి చేసుకొని ఉన్నాను. దీనికి మీరు ఈ దినమున సాక్షులై ఉన్నారని పెద్దలతో ప్రజలందరితో చెప్పిను. కాబట్టి నేను ఇప్పుడు ఈమెను భారీగా చేసుకోవడానికి ధర్మం ప్రకారంగా చేసుకుంటున్నాడా, ధర్మం విరోధంగా చేసుకుంటున్నాడా? అందరి యొక్క మన్ననలు పొందిన తర్వాతే ఆ యొక్క మోయాబీయులని బోయాజు వివాహం చేసుకున్నట్లుగా చూస్తూ ఉన్నాం. అంతే, అందరి యొక్క మన్ననలు అవసరం కాదా వివాహంలో? కాబట్టి ప్రేమ పెళ్ళి అనుకొని ఇద్దరు కలిసి వెళ్ళిపోవడం మంచిదే. అందరినీ కూడా కలుపుకొని వారి యొక్క బంధాలన్నింటినీ కూడా కాపాడుకోవడం మంచిదా? బోయాజుకి నచ్చిందనేసి తీసుకొని వెళ్ళిపోతే ఆయన ధనవంతుడు, ఎలాగైనా తీసుకొని వెళ్ళిపోవచ్చు. కానీ బంధుధర్మం అనే ఒక కాన్సెప్టు అక్కడ వాళ్ళ యొక్క వంశంలో జరుగుతుంది. కాబట్టి ఆ ధర్మాన్ని అనుసరిస్తూ ఆ యొక్క స్త్రీని వివాహం చేసుకునే విధానంలో ప్రజలందరినీ కూడా మనల్ని పొంది వివాహం చేసుకున్నట్లుగా చూస్తూ ఉన్నాం. కాబట్టి వాళ్ళు ఈ యొక్క కాన్సెప్ట్ చూసుకుంటే దాన్ని బట్టి 11వ వచనంలో ఎలా ఆశీర్వదింపబడి ఉన్నావు అని చెప్తున్నారు. అందుకు పూర్వద్వారమును ఉండిన ప్రజలందరూ మేము సాక్షులము. దానికి మేము సాక్షులం అన్నారా లేదా? మేము సాక్షులము. యెహోవా నీ ఇంటికి వచ్చిన ఆ స్త్రీని ఇశ్రాయేలీయుల వంశమును వృద్ధిలో చేసిన రాయేలు పోలిన దానిగాను లేయాను పోలిన దానిగాను చేసెను. అయితే ఇప్పుడు ఈ మోయాబీయులు ఇశ్రాయేలు యొక్క సంబంధి అని నిరూపించడానికి ఈ యొక్క మాటలన్నీ కూడా నిరూపించడానికి ఎఫ్రాతాలో నీవు క్షేమాభివృద్ధి కలిగిన వాడివై బెత్లెహేములో నీవు ఖ్యాతనందువు గాక. యెహోవా ఈ యవనరాల వలన నీకు దయచేసిన సంతానము నీ కుటుంబమునకును తామారు యోధాకు కనిన పేరేసు కుటుంబం వలె ఉండవలను. ఎక్కడికి వచ్చింది మళ్ళీ కాన్సెప్ట్? తామారికి యోధా తామారి కాన్సెప్ట్లోకి ఈ కాన్సెప్ట్ వచ్చింది. కాబట్టి వాళ్ళ బంధం ఎలాంటిదో నీ బంధం కూడా అలాంటిదే. కాబట్టి మీరు ఇద్దరూ కూడా ధర్మమైన విధానంలో ఇశ్రాయేలీయుల యొక్క బంధుధర్మాన్ని జరిగించి ఉన్నారని చెప్తే ఇప్పుడు ఈ యొక్క స్త్రీని గురించి చెప్పినప్పుడు 14వ వచనం చదివండి, క్లోజ్ చేద్దాం. అప్పుడు స్త్రీలు ఆ దినమున నీకు బంధువులు లేకుండా చేయని యెహోవా స్తుతినందును గాక. ఎవరంటారు ఇప్పుడు? స్త్రీలు అంటున్నారు, ఆ ఊరు స్త్రీలు. ఓకేనా? ఆయన నామము ఇశ్రాయేలులో ప్రకటింపబడును. నిన్ను ప్రేమించి 7 కుమారుల కంటే నీకు ఎక్కువగా నున్న నీ కోడలు ఇతన్ని కనిను. ఇతడు నీ ప్రాణము ఓదార్చి ముసలితనమున నీకు ప్రాసుకుడని నయోమితో చెప్పిను. ఎవరి గురించి మాట్లాడుతుంది స్త్రీలు ఎవరి గురించి? నయోమి గురించి. అంతే, అమ్మా నువ్వు ముసలిదానివైనా ఇప్పుడు నీకు దేవుడు దీవించాడు, నీకు ఒక పోషకుడిని కుమారుడిగా ఇచ్చి ఉన్నాడు, బోయాజునే నీకు పోషకుడిగా ఇచ్చి ఉన్నాడు. కాబట్టి నువ్వు వర్ధిల్లుతావు. కాబట్టి ఈ యొక్క పేరేసు వంశం నుంచి మనము దావీదు వంశం వరకు ఈ యొక్క కుటుంబం నుంచి వచ్చి ఉన్నారని ముందుగా తెలుసుకున్నాం. కాబట్టి ఈ విషయాన్ని బట్టి దేవుడు ఇశ్రాయేలుకి ఈ యొక్క నయోమి యొక్క జీవితానికి అట్లాగే రూతు యొక్క జీవితానికి ఎలాంటి సహకారాన్ని దేవుడు అందించి ఉన్నాడు. అట్లాగే వారి యొక్క కోల్పోయిన అమ్మివేయబడిన వారి యొక్క భూభాగాన్ని మళ్ళీ వారికి తిరిగి వచ్చేటట్లుగా బోయజు ద్వారా దేవుడు న్యాయం చేసినట్లుగా చూస్తున్నాం. కాబట్టి ఇప్పుడు అన్యులమైన మనల్ని కూడా మనం సొంతంగా ఏం చేసాం? దేవునికి మన యొక్క దేవుని దగ్గర ఉన్న మన జీవితాన్ని సాతానికి అప్పగించి ఉన్నాము. కానీ యేసుక్రీస్తు ద్వారా దేవుడు మనల్ని ఏం చేశాడు? విడిపించాడు. మనల్ని ఈ యొక్క దేవుని రాజ్యంలో ప్రవేశపెట్టి దేవుని ప్రజలుగా చేసి ఉన్నాం. ఆమెను ఎలా అయితే దేవుని ప్రజలుగా
గుర్తించారో ఈరోజు కూడా మనల్ని క్రైస్తవులుగా దేవుని ప్రజలుగా గుర్తించడానికి యేసుక్రీస్తు ద్వారా అవకాశం కలిగించి ఉన్నారు. ఈ విషయాన్ని దేవుని చిత్తమైతే వచ్చే వారం మాట్లాడు. అందరికీ వందనాలు. చాలా సంతోషం. మరి